చిత్తవగ్గ 33వ గాథ. పంధనం చపలం చిత్తం దురఖం దున్నివారయం ఉజుం కరోతి మేధావి ఉసుకారోవ తేజనం. మనస్సు అనేది ఎప్పుడూ కొట్టుమిట్టాడుతూ చంచలంగా అస్థిరంగా ఉంటుంది. దానిని కాపాడటం లేదా అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమైన పని. అయితే ఒక బాణాలను తయారుచేసేవాడు వంకరగా ఉన్న బాణాన్ని వేడిచేసి ఎలాగైతే తిన్నగా లేదా నేరుగా చేస్తాడో, అలాగే జ్ఞాని అయినవాడు తన చంచలమైన మనస్సును ఏకాగ్రతతో చక్కదిద్దుకుంటాడు. బుద్ధుడు మనస్సును వంకరగా ఉన్న బాణంతో పోల్చారు. బాణం వంకరగా ఉంటే లక్ష్యాన్ని చేరలేదు. అలాగే మనస్సు అదుపులో లేకపోతే మనం సరైన మార్గంలో వెళ్లలేము. గాలికి ఊగిసలాడే దీపంలా మనస్సు అటూ ఇటూ తిరుగుతుంటుంది. దీనిని క్రమశిక్షణతో మాత్రమే అదుపు చేయవచ్చు. విలుకాడు తన నైపుణ్యంతో బాణాన్ని ఎలా సరిచేస్తాడో, మనం కూడా ధ్యానం మరియు వివేకంతో మన ఆలోచనలను క్రమబద్ధం చేసుకోవాలి. మనస్సు చంచలంగా ఉండటం దాని సహజగుణం. కాబట్టి నాకు ఏకాగ్రత కుదరడం లేదు అని బాధపడటం కంటే అది అలానే ఉంటుందని గుర్తించి దాన్ని సరిచేసే ప్రయత్నం చెయ్యాలి. వంకర కర్రను తిన్నగా చేయడానికి బాణాలు చేసేవాడు ఎంత కష్టపడతాడో, మనం కూడా మన ఆలోచనలను క్రమబద్ధం చేయడానికి అంతకంటే ఎక్కువ సాధన చెయ్యాలి. తిన్నగా ఉన్న బాణం ఎలాగైతే గురి తప్పదో, ఏకాగ్రత కలిగిన మనస్సు ఉన్న వ్యక్తి కూడా తన జీవిత లక్ష్యాన్ని, మోక్షాన్ని లేదా విజయాన్ని సులభంగా అందుకుంటాడు.